నాన్ వెజ్ ఐటమ్స్లో చికెన్ ఇష్టమా, మటన్ ఇష్టమా లేదా ఫిష్ ఇష్టమా? నాకైతే ఫిష్ అంటే చాలా చాలా ఇష్టం. ఈరోజు మా మమ్మీ స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. ఫస్ట్ మ్యాంగోని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ చింతపండుని వాటర్లో నానబెట్టాలి. ఇంకా నెక్స్ట్ మసాలాని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ జీలకర్ర మెంతులు లైట్గా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్, తెల్లగడ్డ, ఇంకా చిల్లీ పౌడర్, ఇంకా ధనియా పౌడర్, ఇంకా జీలకర్ర మెంతులు, ఇంకా కొంచెం కొబ్బరి ముక్క తీసుకొని మిక్సీ కొట్టేసుకోవాలి బాగా పేస్ట్ లాగా. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో ఆవాలు, ఎండుమిర్చి, ఆనియన్, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. మేమైతే కారం బాగా తింటాం, మేము కారం ఎక్కువ వేసుకుంటాం. మీకు ఎంత కావాలో అంత కారం వేసుకోండి. నెక్స్ట్ ముందుగానే రెడీ చేసుకున్న పేస్ట్ ని ఆయిల్ లో బాగా వేయించి కొంచెం సేపు మూత పెట్టేయాలి. నెక్స్ట్ మసాలా వేగిన తర్వాత మ్యాంగోస్ వేసుకోండి. మ్యాంగోస్ వేసుకుంటాం కాబట్టి చింతపండు పులుసు లైట్ గా వేసుకోండి, ఎందుకంటే మ్యాంగోస్ ఆల్రెడీ పుల్లగా ఉంటాయి కదా. ఇంకా అలాగే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇంకా కొంచెం సేపు ఉడికిన తర్వాత నెక్స్ట్ చేపలు వేసేసి 10 మినిట్స్ సిమ్ లో ఉడికిచ్చేస్తే అంతే, ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. అమ్మ స్టైల్లో ట్రై చేయండి, నిజంగా టేస్ట్ మాత్రం సూపర్ గా వస్తుంది.